This act may be called the Indian Evidence Act 1872. It extends to the whole of India except the state of Jammu and Kashmir and applies to all judicial proceedings in or before any court, including court martial, other than court martial conveyed under the Army Act, the Naval Discipline Act or Indian Naval Discipline Act 1934, or the Air Force Act, but not to affidavits presented to any court or officer, nor to proceedings before an arbitrator, and it shall come into force on the first day of September 1872. అని మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్స్ 1 మనకి క్లియర్గా చెప్తుంది. అంటే ఈ సెక్షన్లో మనము క్లియర్గా చూసినట్టయితే మనకి ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే, ఈ చట్టము ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనే ఈ చట్టము భారతదేశం మొత్తానికి అప్లికబుల్ అవుతుంది. కానీ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి తప్పించి అలాగే ఈ చట్టం మొత్తం జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్లోను కోర్ట్ మార్షల్స్లోను అప్లికబుల్ అవుతుంది. కానీ స్పెషల్గా ప్రత్యేకించి తయారు చేసినటువంటి నేవల్ డిసిప్లిన్ యాక్టు, ఆర్మీ యాక్టు 1934, అలాగే ఎయిర్ ఫోర్స్ యాక్ట్లో మళ్ళీ అఫిడవిట్స్లోను, అలాగే ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ మధ్యవర్తి ఈ మీడియేషన్ ప్రొసీడింగ్స్లోను ఈ చట్టము వర్తించదు అని చెప్పేసి ఈ చట్టం మనకు క్లియర్గా తెలియజేయడం జరిగింది. అలాగే ఈ చట్టము ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనే ఈ చట్టం 1872 సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున మన భారతదేశానికి అమలులోకి వచ్చిందని ఈ చట్టం క్లియర్గా తెలియజేస్తుంది. అయితే ఈ చట్టాన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో మనకి ముఖ్యంగా జ్యుడిషియల్ ప్రొసీడింగ్ అని ఒక మెయిన్ పాయింట్ ఒకటి ఇందులో క్లియర్గా మనకి కనబడుతుంది ఒకటి. తర్వాత అఫిడవిట్స్ అని ఒక పాయింట్ ఒకటి క్లియర్గా కనబడుతుంది. అయితే అలాగే ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ అని ఒక పాయింట్ ఒకటి క్లియర్గా కనబడుతుంది. జ్యుడిషియల్ ప్రొసీడింగ్ అని అంటే ముందు మనం దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జ్యుడిషియల్ ప్రొసీడింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏ కోర్టులోకి వెళ్ళినా కానీ మన ఇండియాలో భారతదేశంలో చాలా రకాల కోర్టులు ఉన్నాయి. ఏ కోర్టుల్లోకి వెళ్ళినా అందులో ఫస్ట్ కోర్టులో మనకు సాక్ష్యాన్ని తీసుకునేటప్పుడు ప్రమాణం చేపిస్తారు. ఫస్ట్ దాన్ని ఓత్ అంటారు. ఓత్ కొంతమంది మనస్ఫూర్తిగా చేస్తారు, భగవద్గీత మీద ప్రమాణం చేసి చేపిస్తారు. అయితే ఆ విధంగా ప్రమాణం చేపించి సాక్ష్యాన్ని రికార్డు చేపించేటట్టుగా అయితే దాన్ని జ్యుడిషియల్ ప్రొసీడింగ్ అని అంటారు. కానీ ఇక్కడ జ్యుడిషియల్ ప్రొసీడింగ్కి నిర్వచనము మనకి ఈ సెక్షన్లో చెప్పకపోయినప్పటికీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 2లో మనకి జ్యుడిషియల్ ప్రొసీడింగ్ గురించి క్లియర్గా చెప్పారు. దాంట్లో లీగల్లీ టేకన్ బై ఓత్ అని చెప్పేసి జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్లో చెప్పింది. మరి ఓత్ అంటే ఏంటి అనేది కూడా ఓత్ యాక్ట్స్ అనేది ఒకటి ఉంది. ఓత్ యాక్ట్లో మనకు క్లియర్గా జ్యుడిషియల్ ప్రొసీడింగ్ గురించి చెప్పడం జరిగింది. సో అంటే ఇక్కడ క్లియర్గా ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏమవుతుందంటే, ఓత్ ప్రమాణం చేయించి మనం ఎప్పుడైతే సాక్ష్యాన్ని సేకరించడం జరుగుతుందో అది జ్యుడిషియల్ ప్రొసీడింగ్గా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. తర్వాత మెయిన్ పాయింట్ ఇంకొక మనం ఈ సెక్షన్ మనం అబ్జర్వ్ చేసినట్టు ఇంకో పాయింట్ ఏంటంటే అఫిడవిట్స్. మరి అఫిడవిట్స్లో ప్రమాణ ఓత్ ఉంటుంది కదా, స్వారం చేసి అఫిడవిట్ వేస్తారు కదా అని చెప్పేసి అంటారేమో. అందుకే ఇక్కడ అంటున్నారు, క్లియర్గా ఇందులో మెన్షన్ చేశారు, అఫిడవిట్స్ ప్రెజెంటెడ్ టు ఎనీ కోర్ట్ ఆఫీసర్ నాట్ టు ప్రొసీడింగ్స్ బిఫోర్ అన్ ఆర్బిట్రేటర్ ఏంటి ఈజ్ నాట్ అప్లికబుల్ అని క్లియర్గా ఇందులో మెన్షన్ చేశారు. బట్ నాట్ టు అఫిడవిట్స్ ప్రెజెంట్ టు ఎనీ కోర్ట్ ఆఫీసర్ ఆర్ నాట్ టు ప్రొసీడింగ్ బిఫోర్ అన్ ఆర్బిట్రేటర్ అని క్లియర్గా ఈ సెక్షన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అఫిడవిట్స్లో ఒకవేళ మెన్షన్ చేసినప్పటికీ అఫిడవిట్స్ సాక్ష్యాలుగా చెల్లవు అని చెప్పేసి ఇందులోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎందువల్ల అనంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కోర్టు
జడ్జిల్ని మనం భగవంతులుగా భావిస్తాం. జడ్జిల్ని భగవంతులుగా భావిస్తాం. ఎందుకంటే న్యాయం జడ్జిల ద్వారా, జడ్జి ఆఫీసర్ల ద్వారానే జరుగుతుంది. సో భగవంతుడు ముందు ప్రమాణం చేసి అలాగనే భగవద్గీత మీద ప్రమాణం చేయించి మన చేత కోర్టులో సాక్ష్యాలు చెప్పిస్తూ ఉంటారు. సో న్యాయమూర్తి మీద ప్రమాణం చేసి మనకి సాక్ష్యాన్ని రికార్డ్ చేస్తున్నప్పుడు అది సాక్ష్యం అవుతుంది. అదే జ్యుడిషియల్ ప్రొసీడింగ్. కానీ అఫిడవిట్లో మీరు భగవద్గీత మీద ప్రమాణం చేస్తారా? న్యాయమూర్తి ముందు చేయరు. అందుకని అఫిడవిట్స్ని సాక్ష్యాలుగా తీసుకోరు పరిగణనలోకి. కాకపోతే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్లో అఫిడవిట్స్ని క్రాస్ ఎగ్జామినేషన్ కానీ వేరే ఇతరత్ర సాక్ష్యాలుగా తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు. కానీ దాని మీద క్రాస్ ఎగ్జామినేషన్ ట్రయల్ అంతా నడిచిన తర్వాత కాంట్రాడిక్షన్స్, కొరాబరేషన్స్లో అవన్నీ ప్రూవ్ చేసుకోవడానికి పనికొస్తుంది. అంతేగాని అఫిడవిట్స్ని మాత్రం ఎవిడెన్స్గా అప్లికబుల్ కాదని చెప్పేసి సెక్షన్ 9 క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ ఆర్బిట్రేషన్ కూడా సేమ్. ఆర్బిట్రేషన్లో అసలు ఈ ఎవిడెన్స్ యాక్ట్లో మెన్షన్ చేసినటువంటి రూల్స్ ఏవి కూడా ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్లో అప్లికబుల్ యూజ్ చేయరు. కాబట్టి ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్నటువంటి ఏ సెక్షన్ ఏ రూల్స్ వాడరు. కాబట్టి ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్లో ఈ చట్టం చెల్లదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ సెక్షన్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని నేను అనుకుంటున్నాను. ఇంకొక సెక్షన్ గురించి క్లియర్గా నేను మీ ముందుకు వస్తానని చెప్తున్నాను. సెలవు.